మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీకు 2026 మార్చ్ ఎలా ఉంటాయి రాశి ఫలితాలు అంటే, వృషభ రాశి మార్చి గ్రహస్థితి మీ జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది అనేది వెంటనే చూడండి. గురు భగవానుడు జన్మరాశి 1వ స్థానంలోను, శని 11వ స్థానంలో లాభస్థానంలో, రాహు 10వ స్థానంలో ఉద్యోగ ఖ్యాతిలో, కేతు 4వ స్థానంలో ఇల్లు మనశ్శాంతిలోను, కేతు మన కుజుడు 2వ స్థానం ధనము మాటలోను, సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 11 మరియు 12లో మార్పు చెందుతున్నారు. శుక్ర భగవానుడు 10వ స్థానంలో ప్రభావం చూపిస్తున్నారు. ఇది సాధారణ నెల కాదు, దేవుడు మీకు ఒక పరీక్ష, ఒక అవకాశం రెండు ఇస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెలగా చెప్పవచ్చు. ఫస్ట్ మనము ప్రైవేటు ఉద్యోగులు తీసుకుంటాం. రాహు 10వ స్థానంలో ఉన్న ఆకస్మిక మార్పులు. ఇంకా కొంచెం చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగంలో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రిపేర్ అవ్వడంలో తప్పలేదు. మార్చి 17 తర్వాత ఇంటర్వ్యూలకి మంచి సమయం, ఉగాది తర్వాత అని చెప్పండి. ఏమైనా వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కంపెనీలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలండి, లేకపోతే అది లేక ఇది లేక ఇబ్బంది పడతారు. ఇంకా విదేశాల్లో H1B రాలేదండి, మేము ఏం చేయాలి, మాకు పిక్ కాలేదు, మేము ఎలా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా వెయిట్, ఇమీడియట్గా వచ్చేయకండి. అక్కడ ఏదో తిప్పలు పడి కొంచెం సాధించని ఒక 1 year వెయిట్ చేయండి. ఇక్కడికి వస్తే ఇంకా మోసంగా ఉంది. కాబట్టి ఉన్న స్థలంలోనే ఉండండి, ఇంకా వెయిట్ చేయండి, భగవంతుని నమ్మండి. తప్పకుండా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. వృషభ రాశి మిత్రులారా, మీరు సాధించడానికి కోసమే పుట్టారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన ఒక గొప్ప పనికి వాళ్ళు ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి యోగం ఉంది. పాత ఫైల్ ఒకటి అకస్మాత్తుగా ముందుకు వస్తుంది. ఆహా, ఇది ఎన్నో రోజులుగా మిస్ అయిపోయానే, ఇది ఇప్పుడు దొరికిందే అని ఒక అద్భుతమైనటువంటి భావన చేసుకుంటారు. చాలా అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఒక చిన్న సున్నితమైనటువంటి వార్నింగ్ అని చెప్పచ్చు. అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకండి. మీ ఉద్యోగం కూడా మీరు కోల్పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా వ్యాపారంలో చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలకి శని 11వ స్థానంలో ఉండడం వల్ల లాభం ఉంటుంది. కానీ కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల కస్టమర్స్ బాధపడే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆచితూచి మాట్లాడండి. వచ్చిన కస్టమర్స్ అందరూ దేవుడికి సమానం కాబట్టి వారితో నమస్కార ధోరణితో పిలిచి అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర అమ్మకండి. ఇంకా రియల్ ఎస్టేట్ పాత స్థలాల అమ్మకం జరగవచ్చు, లావాదేవీలు అన్నీ అవ్వచ్చు. పోస్ట్ మార్చ్ తర్వాత, ఉగాది తర్వాత కొనుగోలు చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళు యంత్రాలకి కాస్త ఓవరాయిల్ చేయడము, ఈ మరమ్మతులన్నీ కూడా చేయడము, లేదా విదేశాల నుంచి మంచి మిషనరీస్ దింపడం అంతా కూడా ఏప్రిల్ తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ ల్యాండ్స్, లోన్స్, తర్వాత చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తున్నారు చూసారా. మీరందరూ కూడా ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా బాగా చదవండి, గోతులు చేయండి. మీ అడ్వకేట్ దగ్గర, మీ లాయర్ దగ్గర అన్ని చూపించి ఇది కరెక్ట్గా ఉందా అని చూపించిన తర్వాత సంతకాలు పెట్టడం. కానీ తొందరపడి సంతకాలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి. ఇంకా షేర్ మార్కెట్ హఠాత్ లాభం, హఠాత్తుగా పడిపోవడం రెండూ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త. టూ మచ్ వాల్టేట్ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయను, కానీ ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్లో పెట్టి మోసపోకండి. ఎవరెవరో నేను టిప్స్ ఇస్తాను, నేను మీకు పాయింట్స్ ఇచ్చేస్తాను, మీరు ఇన్ని లక్షలు సంపాదించేస్తారు, ఈ ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎవరెవరో పెడుతూ ఉంటారు. దాంట్లో సాధించిన వాళ్ళది ఒక 20 మంది పేరు ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళంతే, మళ్ళీ మీ ఫోన్ కూడా లేపరు. అలాంటివి వాటికి మీకు ఇంత డబ్బులు కడితే మీకు ఇంత మెసేజ్ ఇస్తాం, అసలు నమ్మకండి. బాగా జాగ్రత్త పడండి. మార్కెట్ ఎలా ఉందో చూడండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటుంది. కొంచెం ముందు వెనక ఉన్నా కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఇంకా గురు జన్మరాశిలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు శుభం అని చెప్పచ్చు. అప్పు ఎవరికి ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు మిమ్మల్ని శత్రువుల కంటే ఎక్కువ హీనంగా చూస్తారు. కాబట్టి డబ్బులు ఇవ్వకండి. ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో కేతు 4వ స్థానంలో ఉంటారు కాబట్టి అపార్థాలు, ఒకరి పట్ల ఒకరి ఈర్ష స్వభావం, ఈగో అని ఉంటుంది. భర్త దగ్గర, భర్త భార్య దగ్గర కాస్త సమరసం పాటించండి, ఎక్కువ చేయకండి. మార్చి మధ్యలో చిన్న గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. మళ్ళీ ఉగాది తర్వాత అన్ని శాంతి అయిపోతుంది, ప్రశాంతిగా. అది కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటి నెగిటివ్స్ వచ్చినప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో మీకు మీరే ఆలోచించుకోండి. ఇంకా ప్రేమికుల మధ్య
పాత ప్రేమ తిరిగి రావచ్చు, ఒక రహస్య విషయం బయటపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో శుభకార్య యోగం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి భూమి పూజ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీమంతాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సోదర సోదరీమణుల మధ్య ఆర్థిక సహాయం చేస్తారు, భాగస్వామి జాగ్రత్త ఉంటుంది. ఎప్పటి నుంచో మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు అక్కచెల్లో గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవసాయదారులకి విత్తనాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. నాసి రకం విత్తనాలతో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య తాత్కాలికమే, అద్భుతంగా ఉంటుంది. పశువులకి వైద్యం అవసరం ఉంటుంది, చూసుకోండి. కోర్టు వ్యవహారాలకు వచ్చేటప్పటికీ పాత కేసు మీ వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, జడ్జిమెంట్ కూడా వస్తుంది. మధ్యవర్తిత్వం మంచిది కాదు. ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షలు రాసే వారికి సమయ రెట్టింపుగా ఉంటుంది. విదేశీయ విద్యకు యోగంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఐటీ, బ్యాంక్, హాస్పిటల్ రంగాల్లో చాలా స్ట్రెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. కాస్త మీరు యోగా, ధ్యానం లాంటివి ఎక్కువ చేయండి. ఇంకా ఆరోగ్యపరంగా గొంతు, ఈ కంఠంకి సంబంధించి, ఈ యొక్క వోకల్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. టాన్సిస్ లాంటిది, చిన్న చిన్న శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంటుంది. మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి చక్కగా ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. నిద్రలేమితనం చేసుకోండి. మార్చి 10-15 మధ్యలోనే ఈ సర్జరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం కాస్త వ్యాయామం చేయండి, నడక చేయండి. పాలు, పెరుగు కాస్త తగ్గించండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. నిమ్మరసం ఎక్కువ తాగండి. వేయించినవి కాస్త తగ్గించండి. ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్ని కొంచెం తగ్గించండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి? శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను, బాగా వినండి. దీన్ని కానీ పాటిస్తే ఈ మార్చి నెల మీకు యోగంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఓం శుక్రాయ నమః అని 108 సార్లు జపించండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేసుకోండి. వీలుంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. ఇంట్లో అమ్మవారికి ప్రదక్షిణం చేయండి. ఆ నిమ్మకాయ దీపం వెలిగించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా రాహుకాల సమయంలో తెల్లని పూలతో అమ్మవారికి అర్చన చేయండి. పేద బాలికలు ఉంటారు కదా, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వస్త్రం ఇవ్వండి, లేదా పుస్తకం ఇవ్వండి, పెన్సిల్ ఇవ్వండి, స్లేట్ ఇవ్వండి. పేదవాళ్ళకి చక్కగా చేయండి. నవగ్రహ ప్రదక్షిణం ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి. ఒక్క 5 నిమిషాలు మనం కేటాయిస్తే ఆ దేవాలయంలో పోయి 19 ప్రదక్షిణాలు చేయడం వల్ల కనెక్టివిటీ అనేది, నాకు టైం లేదండి, భగవంతుడికి కూడా టైం లేదండి. భగవంతుడి దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి జాగ్రత్త. వృషభ రాశి మిత్రులారా, అదృష్ట సంఖ్య 6 మరియు 2. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు లైట్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. ఇంకా వృషభ రాశి వారికి మార్చ్ ఒక దివ్య మార్గదర్శనం అని చెప్పొచ్చు. మీరు గర్వాన్ని వదిలితే దేవుడు గౌరవం ఇస్తాడు మీకు. బాగుంది కదా. మీరు కోపాన్ని నియంత్రిస్తే ధనం లభిస్తుంది. ఇలా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తుని శాసిస్తుంది. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు వేయండి, శుక్ర కృప పొందండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు. మీరు ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు, విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు,
దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.